గౌరవనీయులైనటువంటి మండల విద్యాశాఖ అధికారులు, వారితో పాటు గజిటెడ్ ప్రధానోపాధ్యాయులు, పాఠశాలల్లో పనిచేస్తున్నటువంటి వివిధ రకాల స్కూల్ అసిస్టెంట్సు, మొన్ననే పదోన్నతి పొందినటువంటి భాషా పండితులు, పదోన్నతి లభించని భాషా పండితులు, పీఈటీలు, ఫిజికల్ డైరెక్టర్లు, ఎల్పీలు అందరికీ పేరు పేరున నమస్సుమాంజలి తెలియజేస్తూ ఉన్నా. నా పేరు గాల్రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి. మీ అందరికీ చిరపరిచితమైన వ్యక్తిని. ఉద్యోగంలో ఉన్నన్నాళ్ళు టీపీఆర్ ట్యూను పెట్టి మీకోసం పోరాడాను. ఉద్యోగం రాజీనామా చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరి గత ప్రభుత్వం కేసీఆర్ తీసుకున్న వ్యతిరేక నిర్ణయాలను, అది 317 కావచ్చు, 13 జిల్లాల బదిలీలను, స్పౌస్ బదిలీలను విస్మరించడం కావచ్చు, నెలలో మొదటి తేదీన జీతాలు ఇవ్వకపోవడం కావచ్చు, పీఆర్సీ జాప్యం కావచ్చు, జాప్యమైన పీఆర్సీలో కూడా 21 నెలలు కోల్పోవడము, 12 నెలల ఎరియర్స్ను 18 భాగాలు చేసి ఇవ్వకపోవడం, పెండింగ్ బిల్లులు, మెడికల్ రియంబర్స్మెంట్ రాని బిల్లులు, అసలు హెల్త్ కార్డ్సే పనిచేయని వైనం, కరోనా టైంలో డిఏలు ఆపడం, కరోనా టైంలో సగం జీతాలు ఇవ్వడం, బదిలీలు జరిపించకపోవడం, 2018లో సర్వీస్ రూల్స్ రాష్ట్రపతి స్వర్గీయ ప్రణబ్ ముఖర్జీ గారు పంపించిన ఈ రాష్ట్రంలో అమలు చేయకపోవడం, పక్క రాష్ట్రంలో అమలవుతుంటే కూడా ఈ రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్సీలు, సంఘాల నాయకులు అమలు చేయించకపోవడం, వీటన్నిటినీ పోరాడుతూ ఒక్కడిగా నిలబడి పోరాడినటువంటి సోదరుడిని ఇవాళ వినే ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 15 నెలలుగా భాషా పండితుల సుదీర్ఘమైనటువంటి పీఈటీల అప్గ్రేడేషన్ చేయించడంలో కీలక భూమిక పోషించాను. సంఘాల నాయకులుగా ఎస్ఎల్టీఏ, రుప్పు, టిఎస్ పోరాడి ఉండవచ్చు. మన చక్రవర్తుల శ్రీనివాస్ కానీ, అబ్దుల్లా కానీ అందరూ పోరాడిండ్రు, జగదీష్. కానీ చివరిలో నేను కూడా నా పాత్ర నిర్వర్తించి దాన్ని సక్సెస్ చేసుకున్నాం. టెట్ ఉండాలని, టెట్టు పెట్టమని డిమాండ్ చేసిన 2 ప్రధాన సంఘాల అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీలు ఇక్కడ పోటీ చేస్తూ ఉన్నారు. కానీ టెట్ అవసరం లేదు. 2010 కంటే పూర్వము టెట్ నిబంధన లేదు, విద్యాకు చట్టమే లేదు. 2010 తర్వాత వచ్చే వాళ్ళు ఎట్లాగూ టెట్టు రాసి వస్తున్నారని ముఖ్యమంత్రి గారిని ఒప్పించి ఎన్సిటిఈకి లెటర్ పెట్టించి రాష్ట్ర ప్రభుత్వం చేత అక్కడి నుంచి ఒప్పించి టెట్టు లేకుండా కొన్ని వేల పదోన్నతులు మొన్న ఇప్పించినటువంటి సోదరుడిగా, జోన్ 2లో గజిటెడ్ ప్రధానోపాధ్యాయుల పదోన్నతులు ఆగిపోతే పోయిన జూన్లో 7వ తారీఖు నాడే గజిటెడ్ ప్రధానోపాధ్యాయుల పదోన్నతులు ఇప్పించినటువంటి వ్యక్తిగా ఇవాళ ఇంకా చాలా సాధించుకోవాలి. ఈ పీఆర్సీ రేపు మార్చిలోనే ఇయ్యమని ఒక్క నెల కూడా నష్టం లేకుండా 1%, 2% తక్కువ రేవంత్ అన్నా, కానీ ఒక్క దినము, ఒక్క రోజు నష్టం చేయొద్దు. ఆ నష్టమైన దానికి నోషనల్ అని ఒకడంటాడు, ఏరియర్స్ అని ఒకడంటాడు, అసలు అవి వస్తావా పోతా తెలియదు. కాబట్టి 1% తక్కువ ఇచ్చినా మాకు పీఆర్సీ 17/2023 నుంచి అమలయ్యేటట్టు ఇవ్వమని ఇప్పటికే అడిగా, నిన్న కూడా అడిగా లేఖ ద్వారా. రేపు మీరు ఎమ్మెల్సీగా గెలిపిస్తే కూడా శాసన మండలిలో అడుగుతా. హెల్త్ కార్డ్స్ అన్న, హెల్త్ కార్డ్స్ లేక లక్షల రూపాయలు ఈరోజు టీచర్ల దగ్గర లేక వైద్యం చేయించుకోలేకపోతా చాలామంది చనిపోతున్నారు. మా జీతంలో కొంత కాంట్రిబ్యూషన్ ఇస్తాం, ఆ కాంట్రిబ్యూషన్కు మీరు కూడా కొంత వేసి అన్లిమిటెడ్ హెల్త్ కార్డ్స్ ఇవ్వమని నేను అడుగుతా ఉన్నా. అవసరమైతే ఆ అన్లిమిటెడ్ హెల్త్ కార్డ్స్ కోసం కాంట్రిబ్యూషన్ చేసే మా యొక్క కాంట్రిబ్యూషన్ను ఇన్కమ్ ట్యాక్స్లో మినహాయించమని ప్రభుత్వం చేత ఐటీ శాఖకు లెటర్ రాసి దాన్ని సాధించుకుందాం. ఎందుకంటే ఇవాళ కూడా మా టీచర్లు, సీనియర్లు చాలామంది 10 నెలల వేతనమే తీసుకుంటున్నారన్నా, నెల 2 నెలలు ఇన్కమ్ ట్యాక్స్కే కడుతున్నారు. కాబట్టి ఇలా హోమ్ లోన్ ఇంట్రెస్ట్ ఎట్లయితే ఐటీ ఎగ్జంప్షన్ ఉందో, హెల్త్ పాలసీకి కూడా ఐటీ ఎగ్జంప్షన్ ఉందన్న. 2019 ఫిబ్రవరి 17న భారత ప్రభుత్వం, అప్పుడున్న హర్షవర్ధన్ అనే ఒక హెల్త్ మినిస్టర్ పార్లమెంట్లో చట్టం తీసుకొచ్చిండన్న. ఆ చట్టం ఏంటంటే, ఒక ఎంప్లాయీగా ఎనీ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ ఆర్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్లో పనిచేసే వ్యక్తికి ఆ మేనేజ్మెంట్ ఖచ్చితంగా హెల్త్ కార్డ్స్ ప్రొవైడ్ చేయాలి. ఆ ప్రొవైడ్ చేసే క్రమంలో ఏదైనా ఎంప్లాయీ దగ్గర ఎంప్లాయర్గా ప్రభుత్వం కాంట్రిబ్యూషన్ తీసుకుంటే దాన్ని ఇన్కమ్ ట్యాక్స్ నుంచి మినహాయింపు తీసుకోవచ్చని కూడా చట్టంలో ఉందని గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇప్పటికే చెప్పడం జరిగింది. కాబట్టి దాన్ని నేను సాధిస్తా. అదేవిధంగా సన్యాసులు సర్వీస్ రూల్స్ సాధించలేకపోయారు 20 ఏళ్ల నుంచి. పక్కనున్న ఆంధ్రప్రదేశ్లో అమలు చేస్తే ఈ రాష్ట్రంలో కేసీఆర్ గారిని ఒప్పించలేకపోయినరు. ఏమనంటే మాకు అపాయింట్మెంట్ ఇవ్వలే, మమ్మల్ని కలవలే. మరి మీకు అపాయింట్మెంట్ ఇవ్వండి, మీ సంఘాలకు ఆన్ డ్యూటీలు ఎట్లా వస్తాయి? మీకు అపాయింట్మెంట్లు ఇవ్వండి, మీరు తీసుకుపోయిన అక్రమ బదిలీలు ఎట్లా జరుపుతాడు కేసీఆర్? అపాయింట్మెంట్లు ఇవ్వండి,
మీకు విల్లాలు ఎట్లకెళ్ళి వస్తాయి? 200 గజాలు కేటాయించిన దగ్గర 680 గజాల స్థలం ఎట్లకెళ్ళి వస్తుందని ఎమ్మెల్సీలను సంఘాల నాయకులను అడుగుతా ఉన్నా. మా టీచర్ల సమస్య వచ్చే వరకు వినలేదు, మూర్ఖుడు. మరి ఏం చేసిండ్రు? ఎందుకు ధర్నాలు చేయలేదు? విననప్పుడు ముగ్గురు టీచర్ ఎమ్మెల్సీల ద్వారా, ఓట్ల ద్వారా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు అందరూ 6 మంది కలిసి ప్రగతి భవన్ ముందర ఎండలో కూర్చొని నిరసన ఎందుకు తెలపలేదు? కాబట్టి ఉపాధ్యాయులారా, రేపు దసరా వరకు సర్వీస్ రూల్స్ 2018లో వచ్చిన అమలు చేయిస్తా. గతంలో నెల పదోన్నతులుండే, సారోళ్ళ దయ వల్ల నెల పదోన్నతులు పోయి 10 ఏళ్ళు అయింది. నేను ముఖ్యమంత్రి గారికి చెప్పి 6 నెలల కిందట వచ్చే విద్యా సంవత్సరం నుంచి నెల పదోన్నతులు ఉంటాయి. సిపిఎస్ రద్దు అవుతుంది. 2003 డిఎస్సి వాళ్ళకు మెమోలు అమలు అవుతాయి. ట్రాన్స్ఫర్స్ కోసం కూడా ఇలా నిరుద్యోగులకు ఉద్యోగ జాబ్ క్యాలెండర్ ఎట్లుందో మా టీచర్లు మిడిల్ ఆఫ్ ది అకాడమిక్ ఇయర్లో సీఎల్ పోగొట్టుకోకూడదు. టీచర్ సీఎల్ పెట్టినప్పుడు విద్యార్థికి నష్టం జరగకూడదని ఇవాళ టీచర్ ట్రాన్స్ఫర్ క్యాలెండర్ వేసవి సెలవుల్లో పెట్టించబోతా ఉన్నా. ఒక విజన్తో వెళ్తున్నా. హెల్త్ కార్డ్స్ కానీ, పిఆర్సీ కానీ జాప్యం జరగకుండా అడుగుతా. ఇప్పటికే పెండింగ్ బిల్లులు చెల్లించాలని నిన్ననే లేఖ పెట్టా. పొద్దున సాయంత్రం నుంచి కొన్ని పడతా ఉన్నాయి. ఎక్కడా రాజీ పడను. కాంగ్రెస్ పార్టీలో ఉన్న, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి చెందిన వ్యక్తినైనా ప్రభుత్వానికి నచ్చ చెప్తా. ఈ పని చేస్తే మంచి పేరు వస్తుంది. వీళ్ళందరూ కూడా మనల్ని నమ్ముకొని 2023లో కేసీఆర్ను ముంచి మనల్ని తేల్చారని, రేపు కూడా వీళ్ళకి లాభం జరిగితే మనని పొట్టలో పెట్టుకుంటారని కూడా చెప్పి మీ అందరికీ న్యాయం చేస్తా. ఉపాధ్యాయులారా, అనేక స్కూళ్ళు 26,000 మంది ఉన్నందువల్ల నేను మిమ్మల్ని ప్రత్యక్షంగా చాలామందిని కలవలేకపోయా. అలానే ఇంటికాడ కూర్చోలే. నామినేషన్ వేయకముందు, వేసిన తర్వాత సుదీర్ఘంగా ప్రయాణం చేస్తూ చాలామందిని కలిశాను. కలవని ఉపాధ్యాయులను మన్నించాల్సిందిగా కోరుకుంటున్నా. అన్నా, నేను ఇవాళ కలవలేకపోయి ఉండొచ్చు, కానీ 15-20 సంవత్సరాలుగా సెక్రటరేట్లో, డైరెక్టరేట్లో, హైదరాబాదులో నిరంతరం పోరాడుతున్న వ్యక్తిని. కాబట్టి నా రాకపోవడాన్ని మన్నించి మీరు మొదటి ప్రాధాన్యత. సంఘాలకు అతీతంగా ఇవాళ సంఘాలకు నష్టం జరగలే, మీకు నష్టం జరిగింది, మీ వృత్తికి నష్టం జరిగింది. సంఘాలు బాగానే ఉన్నాయి. ఆస్తులు పెరిగి తెలియకుండా అమ్ముకొని ఇవాళ పంపకాల్లో తేడాలు వచ్చి ఒక్కొక్క సంఘం నుంచి 3 నిలబడ్డరు. సంఘాలు బాగానే ఉన్నాయి. వాళ్ళు రజతోత్సవాలని డబ్బులు వసూలు చేసుకొని ఉత్సవాలు జరపలేదని వాపసు ఇవ్వలేదు. ఎప్పుడన్నా జరుపుదామని అకౌంట్లో పెట్టలేదు. వాళ్ళు ఈరోజు ఓట్లు అడుగుతున్నారు. విచిత్రం వేస్తుంది. వాళ్ళు ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నారు మేము ఏ పని చేయలేదు, సమర్థులం కాదని. మరి అటువంటి వ్యక్తులకు మళ్ళొకసారి అవకాశం ఇవ్వకండి. ప్రభుత్వం లేకున్నా పోరాడాను, ప్రభుత్వం వచ్చాక కొన్ని పనులు చేశాను, అదే ప్రభుత్వం దగ్గర ఇంకొన్ని పనులు చేయించాలనే తపనతో నేను మీ ముందుకు వచ్చి ఎమ్మెల్సీ ఓట్లు అభ్యర్థిస్తూ ఉన్నాను. ఒక్కసారి ఆలోచించండి. మీ ఓటు మీకై వినియోగించాలే, కానీ వాళ్ళ హోదా కోసం వినియోగించుకుంటున్నారు. నాకు మీరు హోదా ఇస్తే మీ హోదాలు కాపాడడానికి, మీ హోదాలలో ఎక్కడ నష్టం జరగకుండా ఉండడానికే నేను ఆ ఓటును ఉపయోగించుకుంటున్నాను. నా గౌరవనీయులైనటువంటి ఉపాధ్యాయులందరికీ ప్రణమిల్లి ప్రథమ ప్రాధాన్యత ఓటును నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. మీరు వేసే దాంతో పాటు చాలా 26,000 మందిని రీచ్ కాలేదు. కాబట్టి మీ స్కూల్లో, మీ ఇంట్లో, మీ బంధువుల్లో, మీ స్నేహితుల్లో, మీ పక్కనున్నటువంటి నివాస కేంద్రాలలో, వాడలలో ఉన్న టీచర్లకు ఈ 48 గంటల్లో చెప్పి ఓటు వేయించాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ వేడుకుంటూ, రాబోయే తరంలో విద్యా వ్యవస్థ పటిష్టంగా ఉండడానికి మీ ఓటు ఉపయోగపడే విధంగా నేను వినియోగిస్తానని మాట ఇస్తూ మీ అందరితో విజ్ఞప్తి చేస్తున్నా. థ్యాంక్ యూ. వన్ అండ్ ఆల్.